దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 25. అమర్ నందిత మధ్య ఏం జరుగుతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అమర్ ఆ యాపిల్ని తింటూనే డోర్ క్లోజ్ చేసి తన దగ్గరికి వస్తుంటాడు. అలా డోర్ క్లోజ్ చేసి రావడం చూసి నందిత ఒకంత భయపడుతూ అమర్ కొరుకుతున్న ఆ యాపిల్ని చూస్తుండగా గతంలో ఆ యాపిల్తో వాళ్ళకున్న రొమాన్స్ అంతా కళ్ళ ముందు కదిలి ఆ యాపిల్ వైపు అమర్ వైపు ఉరిమురిమి చూస్తుంటుంది. అమర్ దగ్గరికి వచ్చి కొరికిన యాపిల్ని చేతిలో పట్టుకొని చూపిస్తూ, "ఈ యాపిల్ని చూస్తుంటే నీకేమైనా గుర్తొస్తుందా శ్రీమతి గారు?" అని అడుగుతాడు. "నాకేం గుర్తు రావట్లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు" అంటూ కోపంగా చూస్తూ అంటుంది. అమర్ నవ్వుతూ, "అయితే నేను నీకు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తానులే. నీ చేత ఈ యాపిల్ తినిపిస్తే ఈ యాపిల్తో మన మధ్య జరిగిన రొమాన్స్ అంతా గుర్తొస్తుందిలే" అని కన్ను కొడతాడు. అమర్ కొంట వేషాలు చూసి నందిత ఇంకా కోపం తెచ్చుకుంటూ, "మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు" అని అంటుంది. "వెళ్తానులే ఆగు" అని చెప్పి అమర్ ఆ యాపిల్ని నోటికి పట్టి తర్వాత నందిత నడుము చుట్టూ ఒక్కసారిగా చేతులు వేసి చుట్టి దగ్గరికి గుంజుకుంటాడు. ఆ చర్యకి నందిత షాక్ అవుతూనే అంత దగ్గరగా అమర్ని చూస్తున్నందుకు తన హృదయ స్పందనల వేగం పెరుగుతూ, "నన్ను వదులు" అంటూ కోపంతో గింజుకుంటూ ఉంటుంది. కానీ అమర్ అంతకంతా తన మీద పట్టు బిగించి పట్టి తన్ని గట్టిగా హత్తుకుంటూ ఆ యాపిల్ని తన నోటికి అందిస్తాడు. నందిత కోపంగా ఆ యాపిల్ని విసిరి కొడుతుంది. ఆ యాపిల్ వెళ్ళి ఎక్కడో దూరాన పడుతుంది. అమర్ చేసిన దానికి నందిత ఇంకా కోపంగా చూస్తూ, "నిన్ను ఇలా కాదు" అంటూ అమర్ చెంప పగలకొట్టడానికి చెయ్యి లేపుతుంది. నందిత చెయ్యి గాలిలో ఉండగానే అమర్ ఆ చెయ్యి పట్టుకుని దింపి తనని ఇంకా బంధిస్తూ, "ఈ పొగరులో భలే కనిపిస్తున్నావే. మొదట్నుంచి కోటీశ్వరాలైన ఇంత పొగరు నీలో నాకు ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ లేని పొగరు నీలో కనిపిస్తుంది. అంతేకాదు, ఈ పొగర్లో ఎంత ముద్దొస్తున్నావో తెలుసా" అంటూ తన పెదవుల వైపు ఆశగా చూస్తుంటాడు. నందిత ఆ చూపులు గమనించి భయపడుతూ అమర్ని కొట్టడానికి వీలు లేకుండా చేతుల్ని బంధించి ఉండేసరికి తన నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ, "వదులు నన్ను" అని అంటుంది. కానీ అమర్ తన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ, "ఇన్నేళ్ల తర్వాత నిన్ను మళ్ళీ ఇలా హగ్ చేసుకున్నాను కదా, అస్సలు వదలాలనిపించడం లేదే. ఇలా మనం ఎన్నోసార్లు హగ్ చేసుకొని మన భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నాం. మనకి అశ్విన్తో పాటు ఒక కూతురు కూడా పుట్టాలనుకున్నాం. కానీ ఆ అదృష్టం లేకుండానే మన జీవితం గడిచిపోయింది" అంటూ బాధపడతాడు. అమర్ కళ్ళల్లో కూతురు పుట్టలేదనే బాధ అర్థమవుతున్నా కూతురు గురించి చెప్పకుండా మౌనంగా ఉండిపోయి, "ముందు నన్ను వదులుతావా లేదా" అని అడుగుతుంది కోపంగా చూస్తూనే. "వదలకపోతే ఏం చేస్తావే" అని అడుగుతాడు భార్యని చనువు చూపిస్తూ. "వదలకపోతే నా మర్యాదని పూర్తిగా వదలాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం" అని అంటుంది. "నువ్వు నా పెళ్ళానివి కాబట్టి నా దగ్గర మర్యాద తప్పినా నేను ఏమీ అనుకోనులే గాని, లాభాలు షేర్ చేయనని చెప్పి నా మీద పెద్ద పిడుగు పడేశావేంటే? ఇప్పుడు నేను ఎంత పీకల్లో తప్పుల్లో ఉన్నానో తెలుసా" అని అడుగుతాడు. "అన్నీ తెలుసు. తెలిసే నిన్ను ఇలా ఇరికించాను. ప్రతి క్షణం నిన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ వస్తాను. చూస్తూ ఉండు" అని అంటుంది. "అంత కక్ష కట్టావేంటే నా మీద? నీకు నా మీద కక్ష ఉంటే అది వేరే రకంగా తీర్చుకోగాని, నా బంగారానివి కదూ, మా షేర్ మీద వచ్చే లాభాలు మాకియ్యవే తల్లి" అంటూ బ్రతిమిలాడతాడు. "నీ కంపెనీతో టైఅప్ చేసుకుంది నీకు లాభాలు పంచి ఇవ్వడానికి కాదు, అడుగడుగునా నిన్ను కష్టపెట్టడానికి, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చటానికి. అప్పుడే మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసినందుకు నీ మీద నా పగ కొంచెమైనా తీరుతుంది" అని అంటుంది. "హ్మ్, ఒకప్పుడు ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడిన నువ్వు ఇప్పుడు పగ అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నానే" అని అంటాడు. "నాకు కావాల్సింది కూడా అదే కదా" అని అంటుంది. అమర్ నవ్వుతూ తన మొహం మీద పడుతున్న ముంగురులను తన చెవి వెనుక పెడుతూ, "సరేలే గాని ఇంతకీ ఆ ఎస్ అనే అక్షరం ఎవరిది?
అని మళ్ళీ అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది. ఎవరితో ముఖ్యమైన వాళ్ళదే కాబట్టే నీ కంపెనీలో అలా పేరు పెట్టి ఉంటావు. కానీ నేను ఎంత ఆలోచించినా ఆ పేరు ఎవరిదో నాకు తోచడం లేదు అని అంటాడు. నువ్వు ఆలోచించి నీ బ్రెయిన్ పాడు చేసుకోవడం తప్ప ఆ పేరు నీకు తట్టదులే కానీ ముందు నన్ను వదులు, నేను వెళ్ళాలి అని అంటూ అమర్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అమర్ అంతకు అంతా పట్టు బిగించి తనని గట్టిగా హత్తుకొని తన పెదవుల వైపు ఆశగా చూస్తూ ఆ పెదవులను తన పెదవులకు దగ్గరగా తీసుకొస్తుంటాడు. అది చూసి నందిత మళ్ళీ భయపడుతూ అమర్ నుంచి ఇంకా విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అమర్ పెదవులను దగ్గరికి తీసుకొచ్చి తన నుదుటి మీద ఆనిచ్చి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత అమర్ ప్రేమ స్పర్శ అలా తెలియగానే నందిత మనసు ఇంకా భారమైపోతూ ఈసారి తన బలానంతా ఉపయోగించి అమర్ని గట్టిగా నెడుతుంది. అమర్ కొంచెం దూరంలో వెళ్ళి తట్టుకో నిలబడి నందిత వైపు చూసేసరికి తన కళ్ళల్లో కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకే ఆ కన్నీళ్లు అని అడుగుతాడు తన వైపు లాలనగా చూస్తూ. ఈసారి నందిత దగ్గరికొచ్చి కోపంగా అమర్ షర్ట్ కాలర్ పట్టుకొని, నేను ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నానో నీకు తెలియడం లేదా? ఈ కన్నీళ్ళ వెనుక ఉన్న బాధ నీకు అర్థం కావడం లేదా అని అడుగుతుంది. అమర్ తన మాటలకి మౌనంగా ఉండిపోయాడు. మీటింగ్లో 2 ఏళ్లని చెప్పాను కానీ 2 ఏళ్ళు కాదు కదా, 200 సంవత్సరాలు నువ్వు నేను బతికున్నా నీకు మాత్రం షేర్స్‌లో లాభాలివ్వను. ఈ కష్టాలు నువ్వు పడాల్సిందే అని కోపంగా అంటుంది. నందిత మొండితనం తన వాళ్ళని ఎదిరించి అమర్ని పెళ్లి చేసుకునే టైంలోనే తెలుసు కాబట్టి, సరే నీ ఇష్టం. ఇలా నా మీద నీ పంతం తీర్చుకుంటానంటే ఇక నేను కూడా ఏమీ మాట్లాడనులే అని చెప్పి షర్ట్ కాలర్ మీద ఉన్న తన చేతుల మీద చేతులు వేసి సున్నితంగా విడిపించుకొని, ఇక కన్నీళ్ళు పెట్టుకోకు అని ప్రేమగా తన కన్నీళ్ళు తుడిచి అదే ప్రేమతో తన తల నిమిరి తన్ని బాధగా చూస్తూనే డోర్స్ దగ్గరికి వచ్చి డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు. నందిత కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడే ఉన్న కుర్చీలో వాలిపోతుంది. అదే రోజు ఆనంది వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి చదువు అయిపోయినందుకు కాలేజీ ప్రాంగణంలో ఆనంది తన ఫ్రెండ్స్తో కలిసి బుక్స్ని గాలిలోకి ఎగిరేసి ఎంజాయ్ చేస్తుంటుంది. ఆనంది అలా ఎగురుతూ ఉంటే హోమ్ మినిస్టర్ కొడుకు సంపత్ తనని ఆశగా చూస్తూ, చదువు అయిపోయే వరకు కూడా తనని అనుభవించలేకపోయాను. నా చేతగానితనానికి నేనే తిట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా ఆనందిని ఏదో రకంగా నా సొంతం చేసుకుని తీరాల్సిందే అంటూ ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అంతలో వాడి ఫ్రెండ్స్ సంపత్ దగ్గరికొచ్చి, నువ్వేంట్రా ఒక్కడివే ఉన్నావు? సాయంత్రం మందు పార్టీ ఎక్కడ చేసుకోవాలో ప్లాన్ చేసుకుందాంరా అని చెప్పి సంపత్ని తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఆనందితో గీత, సరళ, రూప కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఆనంది, నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది రూప. అర్జెంటుగా మా మావయ్యకి పెళ్లి చేయటమే నా ముందుంది. ఎలాంటి అడ్డంకులొచ్చినా సరే, అటువంటి యముళ్ళు 100 మంది అడ్డుపడినా సరే, నేను ధైర్యంగా ఎదుర్కొని మా మావయ్యకి పెళ్లి చేయడమే నా ధ్యేయం అంటూ ప్రలోభాలు పలుకుతుంటుంది. సాయంత్రానికి ఆనందంతో ఇంటికి వచ్చిన ఆనంది వాళ్ళ మావయ్య రూంలోకి వెళ్ళబోతుండగా రూంలో అమర్ చైతన్య మాటలు వినిపించి అక్కడే ఆగిపోతుంది. మీటింగ్ గురించి విన్న చైతన్య వాళ్ళ మీద కోప్పడుతూ, అదేంటి మావయ్య, ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎందుకు మన మీద ఇలా పగ సాధిస్తున్నారు? లాభాలు ఇవ్వకపోతే మనం ఎంత నష్టపోతామో తెలుసా మావయ్య? ఇప్పటికే ఆ కంపెనీ వల్ల మనం చాలా నష్టపోయాం. అది సరిపోక ఇప్పుడు మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి అని అడుగుతాడు. డబ్బు కోసం ఏదో ఒక ప్రయత్నం చేద్దాంలే చైతన్య, నువ్వు కంగారు పడకు అని అంటాడు అమరు. మనకు రావాల్సిన డబ్బుని మనం రాబట్టుకోకుండా ఇంకొక దగ్గర డబ్బు ప్రయత్నం చేయటం ఏంటి మావయ్య? ఇప్పటికీ వడ్డీలకు వడ్డీలు కడుతూ అప్పుల్లో కూరుకుపోతున్నాం. మళ్ళీ అప్పులు చేయడం అంటే కష్టం కదా మావయ్య అంటాడు చైతన్య. నిజానికి చైతన్యకి ఎలా సర్ది చెప్పాలో అమర్కి కూడా తెలియని పరిస్థితి. కానీ చైతన్య మరీ ఇబ్బంది పడుతుంటే అమర్ చూసి తట్టుకోలేడు కాబట్టి, చూడు చైతన్య,
ఈ విషయాల గురించి నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు. వాళ్ళు 2 సంవత్సరాలు అన్నారు. 2 సంవత్సరాలు కాకపోయినా 6 నెలల్లోనైనా మనకు రావాల్సిన లాభాల గురించి ప్రయత్నం చేద్దాంలే అని అంటాడు. ఆ అశ్విని గురించి నాకు తెలుసు మావయ్య. చాలా మొండోడు. కావాలని వాళ్ళు మనల్ని ముప్పతిప్పలు పెడుతున్నారు అని అంటాడు చైతన్య. ఆ విషయాలన్నీ నాకు తెలుస్తున్నాయిలే చైతన్య. అవన్నీ నేను చూసుకుంటానులే. ఇక నువ్వు వెళ్ళు అని అంటాడు అమర్. సరే మావయ్య అని చెప్పి చైతన్య బాధగా వస్తుంటాడు. ఆ విషయాలన్నీ అప్పటి వరకు విన్న ఆనంది చైతన్య రావడం చూసి డోర్ వెనుక దాక్కుంటుంది. చైతన్య వెళ్ళిపోగానే వాళ్ళ మావయ్యని తొంగి చూస్తుంటుంది. అమర్ కూడా నిండా బాధలో కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళ మావయ్యని అలా చూడగానే ఆనంది గుండె బరువెక్కుతూ, ఎవరో ఎన్ఏఎస్ కంపెనీ వాళ్ళు మావయ్యని అన్నయ్యని తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఎలాగైనా వాళ్ళ సంగతి నేను చూడాలి అని అనుకుంది. వాళ్ళ మావయ్య అలా బాధగా ఉండేసరికి ఇక దగ్గరికి వెళ్ళడానికి కూడా మనసొప్పక అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. కొన్ని నిమిషాలకి అమర్ ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో నందిత ఫోటోని చూస్తూ ఉంటాడు. ఆ ఫోన్ చూడగానే అమర్ పెదవుల మీద నవ్వు వెలగటం ఆనంది గమనిస్తూ, ఆ ఫోన్లో ఏముంది? మావయ్య ఎందుకు ఆ ఫోన్ చూసి అంతగా సంతోషపడుతున్నాడు అని అనుకుంటుంది. అమర్ ఆ ఫోటోకి ముద్దు పెట్టి ఫోన్లో ఉన్న తన ఫోటోని గుండెలకు హత్తుకొని, ఐ లవ్ యూ నందిత అని మనసులో అనుకుంటాడు. అది చూసి ఆనంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఇదేంటి మావయ్య ఎవరికి ముద్దు పెడుతున్నాడు అని అనుకొని గోర్లు కొరుక్కుంటూ ఫోన్లో ఏముందో చూడటం కోసం ఆనంది తొంగి చూస్తుంటుంది. అది ఒక లేడీ ఫోటో అని అర్థమవుతుంది కానీ తను రూపం ఆనందికి కరెక్ట్గా కనిపించదు. అమర్ ఆ ఫోటోని అలా గుండెలకు హత్తుకొని సంతోషపడటం చూసి, చూడబోతుంటే మావయ్య ఎవరినో ప్రేమిస్తున్నట్టుగా ఉంది. తాను ఎవరో తెలుసుకోవాలి. మావయ్యకి తనకి పెళ్ళయ్యేలా చూడాలి అని అనుకుంటుంది. అమర్ ఆ ఫోటోకి మరొకసారి ముద్దు పెట్టి ఫోన్ని పక్కకు పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే ఆనంది లోపలికొచ్చి, మా మావయ్యని అంత సంతోషపెట్టి ఆవిడ ఎవరో చూడాలి అని అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేయగానే నందిత ఫోటో చూసి షాక్ అవుతుంది. మావయ్య ఈ బొమ్మని ఇష్టపడుతున్నాడా అని సంతోషంగా అనుకొని, అయితే ఎట్టకేలకు మావయ్య పెళ్ళి ఈ బొమ్మతో జరిపించాలి అని అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అమర్కి నందితకి పెళ్లి చేయాలనే క్రమంలో ఆనంది వేసే తింగర వేషాలేంటి? తను వేసే తింగర వేషాలకు అశ్విన్ దగ్గర మళ్ళీ ఎలా బుక్ కాబోతుంది? ఆనంది మళ్ళీ నందితని ఎక్కడ చూస్తుంది? ఇవన్నీ తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.